హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎగ్ కర్రీ చేసుకుందాము. నేను ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి అందులోకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇందులోకి నేను కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి, కాసేపు వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఆనియన్ మంచిగా ఫ్రై అయింది కదా, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఇవి రెండు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకున్నాం కదా, మనం టొమాటో వేసుకోవాలి. టొమాటో వేసుకొని మంచిగా టొమాటోని మగ్గించుకోవాలి. టొమాటో మంచిగా ఉడికింది కదా, ఇప్పుడు మనం ఉప్పు కారం యాడ్ చేసుకుందాము. నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, మనకు కొంచెం గ్రేవీ థిక్గా వస్తుంది. ఇప్పుడు నేను కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా బాయిల్ అయిపోయింది కదా, కర్రీ అంతా రెడీ అయిపోయింది. నేను ఎగ్స్ని ఇలా ఆమ్లెట్స్ లాగా వేసుకున్నాను. మీకు కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదంటే బాయిల్డ్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్స్ అన్నిటిని అందులోకి యాడ్ చేద్దాం కర్రీలోకి. ఎగ్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేసాక మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.